మార్నింగ్ సార్. Good morning, students. Sit down, all of you. ఎరా వచ్చేసారేంట్రా? మే కమినని అడగరా? సార్ ఏడవ లోపలికి. ఎరా ఆగండ్రా, ఈరోజు ఇంటర్నల్ ఎగ్జామ్ అని తెలుసా మీకు? నేను రాలేదు తెలుసా. ఎప్పుడు వచ్చారా మీరు? ఎదవల్లారా, వెళ్ళి కూర్చోండి. ఎరా నేను ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ మీకు గేట్ ఎగ్జామ్స్లోను గ్రూప్ ఎగ్జామ్స్లోను ఉపయోగపడతాయి, జాగ్రత్తగా. ఓకేనా? ఎరా మామ, ఇంటర్నల్ ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అయ్యావా? ఊరుకో, ఎవడ పట్టుకుని ఏం అడుగుతున్నావు? మనం ఎప్పుడైనా చదివామా? సర్లే. ఎరా మామ, సినిమాకి వెళ్దామా? సార్ ఎగ్జామ్ అంటున్నారు. ఆయన అలాగే అంటారా, నువ్వు వస్తావా రావా? సర్లే వెళ్దాం. మరి గేటు గ్రూప్ అంటున్నారు. ఆగిన సబ్జెక్టులకి దిక్కులేదు, గేటు గ్రూప్ మనకి ఎందుకురా? రే లాస్ట్ బెంచ్ ఇద్దరు నుంచోండి. ఎరా గేట్ ఎగ్జామ్ గ్రూప్ ఎగ్జామ్ తేడా ఏంటో తెలుసా మీకు అసలు? తెలుసు సార్. ఎరా బాజీ, గ్రూప్ ఎగ్జామ్ అంటే ఏంట్రా? తెలుసండి, అందరూ గ్రూప్గా కూర్చొని రాస్తే దాన్నే గ్రూప్ ఎగ్జామ్ అంటారు. తూ ఎదవా కూర్చో. ఎరా హర్ష, గేట్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఏంటబ్బా, గేట్ దగ్గర కూర్చొని రాస్తే గేట్ ఎగ్జామే సార్. చిచ్చి ఎదవా కూర్చో. ఏయ్ అందరూ బుక్స్ వచ్చేయండి, ఇంటర్నల్ ఎగ్జామ్ పెడతాను. చేస్తాంలే. బస్ మనకి మెమరీ లాస్ అత్తి కోరస్. బస్ మనకి మెమరీ లాస్. బస్ మనకి మెమరీ లాస్. గతమంతా ఖల్లాసు, బతుకంతా బిందాసు. లగ 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 హేం లగి చాన్సు. కాదు గజీలాగా మైండ్ అంతా ఖాళీ ప్లేసు, టోటల్ గా మెదడు మటాషు. జాలీగా ఉన్న బాసు, జాలీగా పెట్టకుని ఫేసు. వెళ్ళిపోయిన ఎస్టర్డేసు, వదిలేసిన గుర్తుల ట్రాషు. తులిపేసిన మెంటల్ పీస్ కి చెబుతున్నా థ్యాంక్స్. మంచి గాని జట్ట గాని తీపి గాని చేదు గాని జ్ఞాపకాల జాడలేదు, ఫ్లాష్ బ్యాక్ వీడలేదు. లైలాతో ఫెయిల్ అయితే లవ్ కేసు. లైఫ్ అంతా ఫీల్ అవ్వడం నాన్ సెన్స్. పారు అనడం పాపం దేవదాసు. వేరెవరికో మిస్సెస్ రాని హెల్త్ వెల్త్ వేస్ట్ కాదా బ్రదర్, మత్తు కన్నా మార్పు మస్తు బెటర్. గతమంతా కల్లాసు, బతుకంతా బిందాసు. లగ 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 హే గేమ్ లకి చాన్సు. లగ 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 గేమ్ లకి చాన్సు.
రే బ్యాక్ బెంచ్ గణేష్ రండి ఇటు మీరు. రండి రండి ఇటు రండి. నువ్వు కూడా ఏం రాలేదా? నేనేం రాలేదురా, పదా వెళ్దాం. ఎరా ఏం రాశారా మీరు? ఎందుకు కాలేజీ బరువు మీరు? ఏంటిది ఎగ్జామ్? ఏంటిది ఏంటి వైట్ పేపర్స్ ఏంట్రా? ఎందుకు వస్తున్నారు మీరు కాలేజీకి? ఎందుకు వస్తున్నారు? ఎందుకురా మీరు బరువు తప్ప కాలేజీకి? ఎందుకు కాలేజీకి బరువు తప్ప? బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంటే బ్యాక్లాగ్స్తో ఉన్న బరువు కాదు సార్, రాబోయే కాలంలో ఈ కాలేజ్ బరువు. వీటికేం తక్కువ లేదు. ఇంటర్నల్ మార్క్స్ ఫెయిల్ చేసి పడుతాను ఒక్కొక్కడిని. ఎందుకు సార్, ఎందుకు ఫెయిల్ చేస్తారు? పక్కాలో చూడండి మ్యాక్సిమం మార్క్స్ పాస్ చేసి పంపిస్తున్నారు. మేమేం తప్పు చేసాం సార్? ఆగుబావా, మీ మీద కోపంతో కాదు సార్, మాకున్న బాధతో చెప్తున్నాం. టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, అయినా క్రికెట్ మాస్టర్ అయ్యాడు. బిల్ గేట్స్కి కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, అయినా బిజినెస్ మ్యాన్ అయ్యాడు. మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఎందుకు ఇవ్వాలరా మీకు ఛాన్సు? ఎందుకు ఇవ్వాలి మీకు ఛాన్సు? అదే మీకు వేసే మార్క్స్ ఏదో అమ్మాయిలకి వేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. వాళ్ళు ఇంట్లో అమ్మ పెట్టిన బాక్సే గుర్తుపెట్టుకోరు సార్, మీరు వేసిన ఇంటర్నల్ మార్క్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారండి? 4 సంవత్సరాలు మీరు వేసి ఇంటర్నల్ మార్క్స్ నేను 40 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాను సార్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్. మా ఫ్యామిలీతో కంటే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాంరా. మీరు పాడైపోతాం చూడలేక ఏదో కోపంలో ఇంటర్నల్ ల్యాబ్స్ ఫెయిల్ చేస్తూ ఉంటాం, కానీ అందరికీ సమానంగా ఇంటర్నల్ ల్యాబ్స్ పాస్ చేసి పంపిస్తాం. మీరు బాగుండాలనే ఇలాగ అంటాంరా, అంతేగాని మీ మీద కోపంతో కాదు. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపంచంలో ఏ టీచర్ అయినా తన స్టూడెంట్ గొప్పవాడు కావాలని అనుకుంటారు, కానీ మనం టీచర్ తిట్టినప్పుడు తల ఉంచుకుని తగ్గించుకున్నాం అని అనుకుంటాం. కానీ లెసన్ చెప్పడానికి టీచర్ నుంచుంటుంటే వినడానికి మనం కూర్చుంటున్నాం. ఈ విషయం మాత్రం ఏ స్టూడెంట్ గ్రహించడు. ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి తల్లి గడుపున పుడతాడు అన్నది ఎంత నిజమో, ఒక స్టూడెంట్ గొప్ప వ్యక్తి కావడానికి కారణం టీచర్ అన్నది అంతే నిజం. అబ్దుల్ కలాం గొప్ప ఇంజనీర్, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ ఆయన గొప్పవాడు కావడానికి కారణం ఆయన టీచర్స్, ఇది ఆయనకి మాత్రమే తెలిసిన విషయం. డియర్ టీచర్స్, మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టుంటే మీ పిల్లల కింద భావించి మమ్మల్ని క్షమించండి.